రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేస్తున్నారు. ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇదే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. అసలు ఏమని తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద నాయకుల మీద 9 మర్డర్లు జరిగినాయి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకుల్ని 9 మందిని హతమార్చారు. ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా బాబు గారిని ఏకవచనంతో మాట్లాడతావా? జగన్ రెడ్డి, నీవు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి. నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి మాట్లాడతావా? నీకు ఎవడిచ్చాడు? నీ అర్హత తెలుసుకో, నీ 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 ఎంత నీ స్థాయి ఎంతో తెలుసుకో. నువ్వా మమ్మల్ని బెదిరించేది? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అను, లేదా రోడ్డు మీద తిరగనియో. నేను చెప్తున్నా, పెద్ద అసలు వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డికి అది లేదు. వాళ్ళ నాయన నిన్నే ఒక వీడియో చూసాం, వాళ్ళ నాయన్ని పొగిడారని, రాజశేఖర్ రెడ్డిని పొగిడాడని 2 కోట్ల ఎంపీ నిధులు జర్నలిస్ట్ కాలనీకి కడపలో. ఇది ఇతని చరిత్ర. జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెబుతున్నాం. నిన్ను కూడా మేము అరే తుర్రే అని మాట్లాడటం ఒక్క సెకండ్ పని. కానీ మా నాయకుడు మాకు చెప్పాడు, నీలాంటి ఎంత సన్నాసినైనా సరే గౌరవించి మాట్లాడమన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం, నీవు స్థాయి తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి, నీ స్థాయి ఏంటి? ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఈ జగన్మోహన్ రెడ్డి స్థాయి. అంటే ఇంకా ఇతను విరవీగుతున్నాడు, రాజు ప్యాలెస్లు కట్టుకున్నాడు కదా, నేను ఇంకా రాజుని, నేను ఇంకా సీఎంని అని బ్రహ్మంలో బతుకుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం తప్పుగా మాట్లాడితే మేము కూడా తప్పుగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. నేను ఏమని, బాబు గారుని ఏకవచనంతో మాట్లాడితే నీకు మంచి రోజులు ఉండవు జగన్మోహన్ రెడ్డి అని మేము హెచ్చరిస్తున్నాం. ఒక కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కనుక చూస్తే కనుక పదే పదే మా మీద దాడులు చేస్తున్నారని ఒక సంకేతాన్ని బయటికి పంపించడానికి వైసీపీ నాయకులు ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డికి పెద్ద శాపం ఉంది పాపం. నిజం అనేది మాట్లాడితే సాక్షి పేపర్లో భారతీరెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా తల 1000 ఒక్కలైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ శాపం కంటిన్యూషను. అతను నిజాలు మాట్లాడితే మనకు అంత ఆశ్చర్యం కలిగిద్ది, కానీ అబద్ధాలు మాట్లాడటంలో దిట్ట ఈ జగన్ రెడ్డి. ఎవరి మీద దాడి జరిగిందో శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఇంకా సిగ్గు లేకుండా ఒక ఎదవ ఈ ఈవీఎంలని లాగిపెట్టి బద్దలు కొడితే దానికి కేంద్ర ప్రభుత్వం ఈసీ కేసు పెడితే వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాడేదో రాజకార్యాలు చేసినట్టు మేము అడుగుతున్నాం. నిజంగా వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగితే నువ్వు అడుగు. ఒక ఈవీఎంలు బద్దలు చేసి సుమారు 30 కేసులున్న పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం, ఒక ఎదవ కోసం, అరే ఈడు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి దాడి జరిగింది అన్యాయం ఏం జనం చూడలేదా? వాడు ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఈడు ఎందుకు వెళ్ళాడు? మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే నీవు ఈవీఎంలు బద్దలు చేస్తే కూడా తప్పు లేదంటావు, బాబాయ్ హత్య కేసులో హత్య చేస్తే తప్పు లేదంటావు. ఏం తప్పు? నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాల పుట్ట. ఇతను చెప్పే అన్ని, ఇతను ఏది చెబితే అది నిజమండి. ఇతను కనుక ఆ లారీ గుద్దింది అన్నాడు అనుకోవడానికి లేదు, అది గుర్తుండదు. ఇతను చెప్పే అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఈ శిక్ష. 11 సీట్లు వచ్చినాయి, ఈసారి 2 కూడా రావు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయడండి. జగన్మోహన్ రెడ్డి శంకరగిరి మాన్యాలకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేదంటూ సాక్షి పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ అయితే వేశారు. ఇది క్యాప్ జెమినీ అనే సంస్థ 5,000 మంది ఉద్యోగాలు కల్పించగలిగిన సంస్థ పారిపోయింది వీళ్ళ కమిషన్లు తట్టుకోలేక అంటూ సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ అయితే వేశారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? ఇప్పుడు కంపెనీ కాంటినెంటల్ జెల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ బొడుద్దాయిలు మేము చెబుతున్నాం, ఎందుకు అనకూడదు? వీళ్ళు బొడుద్దాయిలు. ఈ బొడుద్దాయి కాలంలో 5 ఏళ్ల కాలంలో ఉన్నవన్నీ వెళ్ళినాయి. సాక్షిలో అదే రాస్తాడు. సాక్షిలో ఇంకేం రాస్తాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగ్గిపోయిందని కూడా రాస్తాడు. విచిత్రమైన వాదనలు చేయడంలో సాక్షి పేపర్. రాష్ట్ర వైశాల్యం ఇంత ఉంది, చంద్రబాబు నాయుడు గారు రాగానే వైశాల్యం సగం అయిందని రాస్తాడు. అంటే భూమి కూడా తగ్గిపోయింది. అంటే వీడు ఎంత సత్యదూరంగా ఉంటాడో సాక్షి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాంటిజెంటల్ అనేవాడు చెన్నై వెళ్ళాడు, హైదరాబాద్లో కంపెనీ ఉంది. నారా లోకేష్ బాబు గారు పోయినసారి పిలిచాం. ఈ ఎదవలో పెట్టుబడి, ఈ కమిషన్ లేక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎన్నో సాఫ్ట్వేర్లు వెనక్కిపోయినాయి.
పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. మళ్ళీ అవన్నీ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్రాన్ని అదలో కొతలం పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇక మనం ఎంత నిజం చెప్పినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల ముందు ఈ పనికి రాట్లా. దానికి బాబు గారు, లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి శుభ్రంగా తెలుసు. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో సుమారు 20 కోట్ల మందికి ఈ విషయం తెలుసు. ఈ సాక్షి రాస్తే పోయేదేం లేదు. సాక్షిలో వాళ్ళు నిన్న ఇంకో వార్త కూడా వచ్చింది. తిరుపతిలో వాటా అడిగారు, తెలంగాణ భేటీలో, తెలంగాణ సీఎంల భేటీలో, తెలంగాణ ఏపీ సీఎంల భేటీలో తిరుపతిలో వాటా అడిగారు, పోర్టుల్లో వాటా అడిగారు. ఇవన్నీ ఆంధ్రాన్ని అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే వేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? మరి మేము చెబుతున్నాము, తెలుగు ప్రజలు ఒకళ్ళే. మాకు తెలుగుదేశం పార్టీ లైను 2 కళ్ళు. తెలుగుదేశం ప్రజలు ఎక్కడున్నా మాకు వాళ్ళు మా బాబు గారు వాళ్ళని బాగా చూసుకుంటాం. తెలంగాణలో ఉంది ఎవరు? తెలుగు బిడ్డలు కాదా? వీళ్ళు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ మాట్లాడుకోకుండా ఈ జగన్ రెడ్డి, ఆ కేసీఆర్ గాడు పప్పనాలు తినటం, బొకేలు ఇచ్చుకోవటం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటం, ఇది తప్పితే రెండోది ఉందా? మేము చెబుతున్నాం. ఏమని రాస్తున్నాడు సాక్షివాడు? మేము అడుగుతున్నాం, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత ఒటికి పని చేశాడని మేము అడుగుతున్నాం. తిరుపతిలో వాటా, తిరుమల తిరుపతి దేవస్థానం అందరిది మీలాగా ఒక వర్గానికి మేము పరిమితం చేయట్లా. తిరుపతిలో వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇస్తే నష్టం ఏంటి? మనకేమన్నా పోతుందా? వాటర్లో చెరి సమానం, ఆస్తులో చెరి సమానం. 10th 9th షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళి తెలుగు ప్రజలు ఇద్దరు బాగుండాలని మేము అనుకుంటున్నాం. దానికి ఒక అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు ఏం అమ్మామురా చెప్పు, నువ్వు బరాబర్ చెప్పాలి. నీ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, ఆ రాష్ట్రం నుంచి ఏమన్నా నిధులు తెచ్చాడా? ఉప్పలంగా ఆస్తులు అప్పగింపు వచ్చాడు వీడు. ఏది లేని గోదావరి జలాలకు కాల వేస్తానంటాడు. ఏమన్నా వేసాడా? ఎన్నో కిలోమీటర్లు అన్నాడు, సాగర్ నుంచి పోతుంది రింగ్ రోడ్డు అన్నాడు, వీడి బొంద అన్నాడు. ఏమన్నా అయిందా? రాష్ట్రానికి రావాల్సిన స్థలాలు అన్నీ కూడా ఉప్పరంగా ఇచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కదా. పోనీ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పరంగా వాళ్ళు లాక్కోలేదు కదా. రేవంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యుల బంధం. తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచే జరిగితే తప్పితే చెడు జరగదు. ఈ సాక్షి పేపర్ను బాయ్కట్ చేయాలి. మేము కూడా చెబుతున్నాం, సాక్షి పేపర్ కరపత్రం అని మేము ఇప్పుడు దాకా అనుకున్న కరపత్రం కాదు అది. కళ్ళు లేని సాక్షి సినిమా అని ఉంటుంది కృష్ణ గారిది. అందులో ఏంది, ఒక సాక్ష్యం కోసం పరుగులు పెడతా ఉంటారు. ఇది అసాక్షి. ఈ సాక్షిని ఇక ఈ రోజు నుంచి మేము అసాక్షిగా రాస్తున్నాము. ఇది అసాక్షి పేపరు. దీనిలో తేదీ తప్పితే ఇంకా తిథులు నక్షత్రాలు కూడా అబద్ధమే, వాడికి అనుకూలంగా రాసుకుంటాడు. ఒక్క తేదీ వారం తప్పితే అన్ని అబద్ధాలే పేజీలు. ఈ 3 నిజాలు ఉంటాయి తప్పితే ఇది అసాక్షి పేపరు. తెలుగు ప్రజలు 2 కళ్ళు తెలుగుదేశం పార్టీకి, ఇద్దరికి న్యాయంగా ధర్మంగా ఆస్తులు పంచుతాం. దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. అంబటి రాంబాబు చేస్తున్న ట్వీట్లు, ఆంధ్రాను అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేస్తున్న ట్వీట్లను అసలు ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారికి ఇంకా సిగ్గు శరం పోలా. వాడి ఇంటి ముందు పోలీసులు ఉన్నారు, రేపు అడుగుతాం. అసలు ఇంకా వాడి ఇంటి ముందు పోలీసు వ్యవస్థ ఏంటి? సెక్యూరిటీ అడిగాడు కదా. ఎవడో సెక్యూరిటీ ఇచ్చారా? హైకోర్టు ఏమైనా ఇచ్చిందా? హైకోర్టు నుంచి లెటర్ తెచ్చాడా? అంటే వీడు ఎంత పాపాలు చేస్తే సెక్యూరిటీ అడుగుతాడు? ఇప్పుడు జెడ్ కేటగిరీ భద్రతను మాకే సెక్యూరిటీ వద్దన్నాడు వీడు. 2+2 4+4 ఉన్న మా నాయకులందరూ తీసినప్పుడు వీడు ఏం చేశాడు? ఏమమ్మావు అంబటి రాంబాబు చెప్పు, ఒక్క మర్చుకోవడు చెప్పు. నీకు పోలవరం అంటే నాకు ఏం తెలియదు అంటావు. రాష్ట్ర ఖజానాలో అరే అంబటి రాంబాబుని అడుగుతున్నాం, సిగ్గు సార్ నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం. ఎందుకంటే పోనీలే వీడు ఒక ఎదవ ఆంబోతుగాడు, ఏదో అరగంట గంట కోసం చేస్తాడు, వీడికి పదవి కూడా లేదు అని వదిలేసాం. అంబటి రాంబాబుని సూటిగా అడుగుతున్నాం. ముందు నీవు ఇచ్చిన అల్లుడు నీ మీద అలిగేషన్ వేశాడు. నా కూతురుని అల్లుడి దగ్గర పంపారు. ఇంకిత జ్ఞానం తెలియదు వీడికి. రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో తెలియదు. అసలు మీ జగన్ రెడ్డి ఏ కార్యాలయం అప్పు పెట్టాడు వీడికి తెలుసా? మేము అమ్ముతామా? చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు తెలుసారా? ఒకసారి గూగుల్లోకి వెళ్ళు. అభివృద్ధి వైపు ఎవరు వెళ్ళారు రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ పార్టీ అని గూగుల్లో అడుగు. నీ బొంద నీకు చెప్పింది సమాధానం. ఇది చంద్రబాబు నాయుడు గారు అమ్ముతాడని చెప్తున్న అంబటి రాంబాబు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాం. ఇంకా కట్టిపెట్టు. ఆ జగన్మోహన్ రెడ్డి బాధల్లో ఉన్నాడంట, పోయి ఓదార్చండి. మీరందరూ ఓదార్చి ఆ జగన్మోహన్ రెడ్డిని బతికించండి 5 ఏళ్ళు. ఎందుకంటే అరాచకం చేసిన జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని అతనికి తెలియాలి. అందుకని అతన్ని ఏమీ చేసుకోనీయకుండా అతన్ని ఎమ్మెల్యేగా ఉంచమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.